క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట సర్వశుభాలు. ప్రభువైన యేసును మన జీవితాల్లో సొంత రక్షకునిగా అంగీకరించినప్పటి నుండి ఈ లోకయాత్ర ముగించే అంతవరకు కూడా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ క్రీస్తు యొక్క గుణగణాలను దేవుని ఎదుట, ప్రజల ఎదుట ప్రచురము చేస్తూ క్రీస్తుకు తగిన సాక్షిగా బ్రతకాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఒక రోజుతోనో, ఒక వారంతోనో, ఒక సంవత్సరంతోనో గడిచిపోయేది కాదు ఇది. ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు నామములో బాప్తిజం పొందుతామో నాటి నుండి ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా మన విశ్వాస జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి. పేతురు భక్తుడు అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు. కనుక ప్రభువుని నమ్ముకున్న వారు, ప్రభువులో బాప్తిజం పొందిన వారందరూ గమనించుకోవలసిన అతి శ్రేష్టమైన విలువైన అంశం ఏమిటంటే, మనము ప్రభు యొక్క గుణగణాలను మనము ప్రచురం చేయాలి. ఇది మనందరికీ తెలిసినట్టున్న ఈ విషయంలో చాలామంది అలక్ష్యముగా ఉంటారు. కనుక ప్రభు యొక్క మాటను శ్రద్ధగా చెవిని పెట్టి ఆలకించండి. క్రీస్తుకు తగిన జీవితం మనలో ఉండాలి. ఆ నిశ్చయతతో మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. అలా ఒక మంచి విశ్వాసిగా మనము దేవుని దగ్గర, ప్రజల దగ్గర, సంఘము దగ్గర ఒక మంచి పేరును మనం సంపాదించాలి. అలా సంపాదించాలంటే బైబిల్ మనకెంతో సహాయపడుతుంది. అదేమంటే, అనుదినము వాక్య ధ్యానం చేస్తూ, ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి విషయంలో కూడా ఇహలోక మాలిన్యము అంటకుండా జాగ్రత్త పడుతూ, ఎవరితో మాట్లాడినా మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలన్న జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. అలా ఎవరైతే నడుచుకుంటారో వారు శ్రేష్ఠులుగా ఎంచబడతారు. అయితే అలా ఉండాలని మనము తీర్మానం చేసుకున్న మనల్ని ఆ స్థానంలో ఉండకుండా, లేదా ఆ స్థానంలో నిలబడకుండేటట్లు మనలను చెడగొట్టడానికి నిత్యము మన మీద దాడి చేసేవాడు ఒకడున్నాడు. వాడు అపవాది. వాడు మన మీద తన అంబుల పొదిలో నుండి బాణములను సంధిస్తాడు. అంటే ఈ లోకములో మాలిన్యము అంటే శరీరాశతో కానీ, నేత్రాశతో కానీ, జీవపు డంబముతో కానీ, లేదా ఏదైనా కష్టము ద్వారా కానీ, లేదా మనసు గాయపడేటట్టు ఇతరుల చేత దూషణ పలికించి కానీ, ఏదో ఒక విధంగా వాడు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఆ దాడి చేసే విధానాన్ని బైబిలు శోధన అని చెప్పింది. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు భక్తుడు. శోధనకు నిలిచిన వాడే విజయము పొంది ఉండాలి. అందుకు ప్రకటనా గ్రంథంలో జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును అన్నాడు. అంటే విశ్వాస జీవితం అంటే ఏదో నార్మల్గా సాగిపోద్ది, పూల పాను పని అనుకోవటము భ్రమ. కనుక ఏదో పైనుండి డబ్బులు వస్తాయి అని కొంతమంది ఎద్దేవా చేయటం, ఏదో ఒక స్వార్థం కోసం ప్రభువుని నమ్ముకున్నారు అనుకుంటున్న మాట ఏదైతే లోకంలో హల్చల్ చేస్తుందో అది వ్యర్థమైన మాట. కానీ క్రీస్తుని నమ్ముకోవటం అంటే అది ఒక సాధన. ఆ సాధన ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకటం. ఆ సాధన ఏంటంటే సర్వమానవాళికి ఒక మంచిని సూచించటం, శాంతిని బోధించటం. ఇది క్రీస్తుని నమ్ముకోవటం. అలా క్రీస్తును గురించి బోధించటం అంటే మన క్రియల ద్వారానే, మన నడవడిక ద్వారానే చెప్పాలి. అప్పుడు నిన్ను చూసిన వారు నీలో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏమిటని శోషించి ప్రభువుని తెలుసుకోవటానికి, ప్రభు మార్గాలను గుర్తుపడటానికి దోహదపడతాయి. కనుక ఈ మాటలు వింటున్న మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, విశ్వాసిగా ఉన్న మనము క్రీస్తుకు తగిన నడతలోనికి రావాలని. రెండు, అలా నడుస్తున్న మన జీవితాలను తొట్టుపడేటట్టు చేయటానికి అనునిత్యము అపవాది మన మీద దాడి చేస్తాడని, వాడు చేసే దాడినే శోధన అని బైబిల్ వర్ణించిందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శోధనలో పడిపోకూడనట్లుగా మనము మెలకువగా ఉండాలి. ఒకసారి ప్రభువు
శిలువ యాగమునకు వెళ్ళబోయే ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తన శిష్యులను చూసి అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి శోధన అనేది కంపల్సరిగా మన జీవితాల్లోకి వస్తుందని గుర్తెరిగి ఆ శోధనలో ప్రవేశింపక ఉండాలని మనం జాగ్రత్త పడాలి. శోధనలో ప్రవేశింపకుండా మనల్ని తప్పించగలిగిన ఏకైక సాధనము ప్రార్థన. కనుక అనునిత్యము మనము ప్రార్థన చేయాలి. ఏ విషయంలో ప్రార్థన చేయాలంటే, మనము ఎంత ప్రభువుని నమ్ముకున్నా ఈ లోక సంబంధముగా మన హృదయంలో ఏదో ఒక కోరిక ఉంటుంది. అది దైవ విరుద్ధమైనది అయి ఉందనుకోండి, దాని విషయంలో మనము ప్రార్థన చేయాలి. కాగా ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేయగోరిని ఎడల వాడు దేవునికి శత్రువు అన్నాడు. లోకము అంటే మనుషులు కాదండి. ఇక్కడ చెప్పబడిన సందర్భం, సర్వసాధారణంగా లోకం అంటే మనుషులే, కానీ ఇక్కడ చెప్పబడిన భావం ఏంటంటే, లోకము అంటే, లోకము అనగా లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వీటితో స్నేహం చేయటం. ప్రతిదీ న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయి, వాటిని న్యాయబద్ధంగా తీర్చుకోవాలి. వాటికి దేవుడే అవకాశం ఇచ్చాడు. ఆ కోరికలు తీరటానికి ఫెసిలిటీస్ దేవుడే కల్పించాడు. కానీ దైవ విరుద్ధమైనది, న్యాయమునకు వ్యతిరేకమైనవి, అధర్మమైనవి, వాటి జోలికి మీరు వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. ఈ కండిషన్ మనం తెలుసుకుని శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండాలి. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగం, విశ్వాసి జీవితంలో శోధన అనేది మొదటి భాగం అయితే, రెండవ భాగం ఉంది పరిశోధన. ఈ పరిశోధించేది తండ్రి అయిన దేవుడు. గమనించండి, శోధించేవాడు శోధకుడు, శోధకుడు అంటే అపవాది. ఆ శోధకుడు వల్ల మనము స్ట్రెస్ అనుభవిస్తాం, ఆ శోధకుడు వల్ల మనము బాధలు పడతాం, ఆ శోధకుడు వల్ల మన మార్గములు తప్పిపోతాం. కానీ పరిశోధించేది దేవుడు. ఈ పరిశోధన ద్వారా ఏం తెలియదంటే, మేలిమైంది, శ్రేష్టమైనది బయటకు వస్తుంది. సామెతల గ్రంథం 27 అధ్యాయం 21 వచనంలో చెప్పబడినట్టు, మోస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, కీర్తి ప్రతిష్టల చేత నరుణ్ణి పరిశోధింపవచ్చును. పరిశోధించటం వల్ల ఏమైందంటే, మేలిమైంది బయటపడింది, శ్రేష్టమైనది బయటపడింది. పరిశోధించటం వల్ల ఏం జరిగిందంటే, ఇంకా ఏదైనా మలినం అంటుంటే, ఇంకా ఏదైనా మడ్డి అంటుంటే, ఇంకా ఏదైనా అరాకొర దోషం ఉంటే అది కూడా శుభ్రపరచబడింది. కాబట్టి అలా పరిశోధించబడటం వల్ల అది నెంబర్ 1గా నిర్ధారించబడింది. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన చాలామందిని పరిశుద్ధ గ్రంథంలో పరిశోధించాడు. ఉదాహరణకు అబ్రాహామును దేవుడు పరిశోధించాడు, దావీదును పరిశోధించాడు. ఇలా చాలామందిని. యోబుకు వచ్చిన శ్రమ కూడా అది దేవుని యొక్క పరిశోధన వల్ల వచ్చిందే, శోధకుడు వల్ల వచ్చింది కాదు, అది పరిశోధన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విశ్వాసిగా ఉన్న మన జీవితాల్లో మొదట మనము మంచి నడవడిక కలిగి ఉండాలన్న జాగ్రత్త ఉండాలి. అలా ఉన్న మన జీవితాల్లో 2 ఘట్టాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి శోధన, 2 పరిశోధన. శోధన అనేది అనునిత్యము అపవాది చేస్తాడు, కానీ పరిశోధన అనేది దేవుడు మనల్ని పరిశోధించి నికాల్సైన వారముగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రాహాము ఎన్నో సంవత్సరాలు దేవుని దగ్గర కనిపెట్టి ఒక కుమారుని కొరకు దేవుని అడుగుజాడల్లో నడిచాడు. ఎట్టకేలకు అబ్రాహాము కోరికను దేవుడు తీర్చాడు. ఒక కుమారుడైన ఇస్సాకును దేవుడు తనకు సంతానంగా ఇచ్చాడు. ఆ కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన తర్వాత అబ్రాహాము గొప్ప విందు చేశాడు, అంటే మంచి ఫంక్షన్ ఏర్పరిచాడు. అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ బిడ్డను బట్టి అబ్రాహామును గొప్పగా పొగిడారు. అబ్రాహాముతో పాటు అబ్రాహాముకి కుమారునిచ్చిన దేవుని కూడా గొప్పగా పొగిడారు. ఇది అయిన తర్వాత ఆదికాండం 22 అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రాహామా, నీకు ఒక కుమారుడైన ఇస్సాకును మోరియా దేశమునకెళ్ళి ఆ మోరియా దేశంలో నేను చూపించు ఒక పర్వతం మీద నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించమన్నాడు. కుమారుడు పుట్టాడని సంతోషంలో ఉన్నాడు, పాలు విడిచాడని ఇంకా సంతోషంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు వచ్చి దహన బలిగా అర్పించమన్నాడు. ఇక్కడ అబ్రాహాము యొక్క విశ్వాసము పరిశోధించబడుతుంది. అప్పుడు అబ్రాహాము వెంటనే అన్నాడు, తండ్రి, నాకు కుమారుడు కావాలని నేను ఆశపడ్డాను, నాకు కుమారునిచ్చావు,
నేను కుమారుని ఆశపడిన మాట వాస్తవమే, కానీ కుమారుని కంటే నువ్వే నాకు ఎక్కువ అన్న భావన కలిగిన వాడై తన కుమారుని దహన బలిగా అర్పించడానికి సంసిద్ధుడయ్యాడు అబ్రహాం. దానిని చూసిన దేవుడు మురిసిపోయి, నిశ్చయముగా నీ సంతానమును ఆకాశ నక్షత్రములలో విస్తరింపజేస్తాను, సముద్ర ఇసుక రేణువులంత విస్తారమైన సంతానమును ఇస్తానన్నాడు. ఇస్తానని చెప్పిన దేవుడు మాట మాత్రమే గాక దానిని ఇప్పటికీ కూడా నెరవేరుస్తున్నాడు. మనం ఒక్కసారి పరిశోధిస్తే లేదా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ముస్లిం సోదరులు మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు, ఇజ్రాయేలీలు మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులు మేము అబ్రహాం సంతానం అంటున్నారు. ఇంకా ఆయన సంతానము వృద్ధి నొందుతూనే ఉంది. దేవుడు మనల్ని దీవించును గాక. అలాగనే దేవుడు దావీదును పరిశోధించాడు. 139వ కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి బాగుగా తెలుసుకొని ఉన్నావని దావీదు అన్నాడు. ఎలా తెలుసుకున్నాడంటే, నేను కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకొనుట మరియు నా మనసులో తలంపు పుట్టకమునిపై ఆ తలంపును గ్రహిస్తున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలనగా చేస్తున్నావు. అంటే దావీదు అన్నాడు, దేవా నాకు ఏమీ కోరిక లేదయ్యా, నాకుంది ఒకే ఒక కోరిక, నీ మందిర ఆవరణంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంచయ్యా, నీ మందిరంలోనే నన్ను ఉంచయ్యా, ఇది నా కోరిక అన్నాడు దావీదు. అంత గొప్పగా విశ్వాసాన్ని కలిగి జీవించాడు. ఆమెన్. అంత గొప్ప విశ్వాస జీవితంలో ఉన్నాడు, అంత గొప్ప భక్తుడిగా ఉన్నాడు దావీదు భక్తుడు. అలాంటి దావీదుని దేవుడు పరిశోధించాడు. ఆయన ఎక్కడ కూర్చుంటున్నాడు అంటే, అపహాసికల మధ్య కూర్చుంటున్నాడా లేదా పాపుల మధ్య నిలుస్తున్నాడా, అతను ఏం చేస్తున్నాడని దేవుడు పరిశోధించాడు. పగలు పరిశోధిస్తే దావీదులో ఏ దురాలోచన దేవునికి కనపడలేదు. అయితే దేవుడు దావీదును రాత్రిపూట కూడా దర్శించాడు. 17వ కీర్తన అన్నాడు, దేవా రాత్రివేళ యందు కూడా నువ్వు నన్ను దర్శించి తెలుసుకున్నావు, అయినను నీకు ఏ దురాలోచనయు నా యందు కనపడలేదన్నాడు దావీదు. మరి దేవుడు రాత్రిపూట దావీదును దర్శిస్తే దావీదు ఏం చేస్తున్నాడంట, 63వ కీర్తనలో చెప్పుకున్నాడు, నా మంచముల మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ధర్మశాస్త్రమును ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్ల తృప్తి ఉంది. అంటే రాత్రిపూట దావీదు దేవుని వాక్యమును ధ్యానం చేశాడు. కాబట్టి ఇన్ని రకాలుగా పరిశోధించాడు. ఎందుకు పరిశోధించాడంటే, నా కుమారుడు దావీదంటే ఇది అని చూపించాలి. దావీదా, ఇందులో గనక నువ్వు నిగ్గు తేల్చబడి, ఇందులో గనక నిన్ను నీవు నిరూపించుకోగలిగితే నీకు శ్రేష్టమైన బహుమానం నేను ఇస్తా. కాబట్టి దావీదు అన్నాడు, ఏ విషయంలో కూడా నేను నీ ఎదుట దోషిగా లేను ప్రభా, కానీ ఒక్క విన్నపం చేస్తున్నా, ఏమంటే ఇంకా నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు అన్నాడు దావీదు. అయ్యా పగలు నన్ను దర్శించావు, నా హృదయంలో ఏ దురాలోచన కాలేదు, రాత్రివేళ దర్శించావు, రాత్రివేళ కూడా నా యందు ఏ దురాలోచన కానరాలేదు. కాబట్టి ఇన్ని చేసినా ఇంకా ఏదైనా ఒక విషయంలో నేను నిన్ను బాధపరుస్తున్నానేమో, ఆ విషయంలో కూడా నాతో చెప్పయ్యా, నేను సరి చేసుకుంటాను అన్నాడు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు అన్నాడు దావీదు భక్తుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది గురించి మనం చెప్పుకోవాలి. వాళ్ళందరి గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అదే విధానం నీకు కూడా అమలు అవుతుంది. ఒకటి, నమ్మకమైన విశ్వాసిగా ఉండాలనేది ప్రథమ చర్య నువ్వు తీసుకోవాలి. 2, అపవాది నన్ను శోధిస్తాడని జ్ఞాపకం పెట్టుకుని వాడికి ఎక్కడ కూడా తావివ్వకుండా నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకునే దిశలో నువ్వు నడుచుకోవాలి. అందుకు ప్రార్థన చేస్తూ, వాక్య ధ్యానం చేస్తూ మెలకువగా ఉండాల్సిన బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. ఆ తదుపరి ఒకవేళ దేవుడు ఏదైనా నిన్ను పరిశోధించినా, ఎప్పుడు పరిశోధించినా ఎక్కడ కూడా నీలో దోషం కనపడకుండా ఉండే జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. యోబు గురించి చెప్దామా, లేదా ఇలాగ ఎంతమంది గురించి చెప్పాలి? ఒకవేళ ఆదామును కూడా దేవుడు పరిశోధించాడని చెప్పుకోవాలి. ఆదామును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును పెట్టి ఆ పండు తింటే చచ్చిపోతావయ్యా అని చెప్పాడు దేవుడు. అంతవరకే వాక్యం అర్థమవుతుంది. కానీ ఇంకొంచెం లోతుకెళ్తే నువ్వు గనక నీ విశ్వాసాన్ని చాటుకోగలిగితే, నువ్వు గనక నీ యథార్థను చూపించగలిగితే,
నువ్వు గనక నీ నిశ్చయతను కనుపరచగలిగితే నేను నీకు జీవవృక్ష ఫలమును భుజింపనిస్తా అంటే ఏమర్థమవుతుంది? శోధన అయితేనేమో మనల్ని నాశనం చేసిద్ది, పరిశోధన అయితేనేమో మనం నికాల్సని నిరూపించి దాని ద్వారా శ్రేష్టమైన బహుమతులను మనకి ఇప్పింపజేస్తుంది. స్తోత్రం కలుగును గాక. కనుక నీ విశ్వాస జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసి శ్రేష్టమైన విశ్వాసిగా, శ్రేష్టమైన వాడిగా నువ్వు దేవుని దగ్గర ఘనత పొందవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రియమైన వారలారా, దయచేసి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడిన శ్రేష్టమైన అమూల్యమైన మాటల కొరకై వందనాలు. మా విశ్వాస జీవితంలో మాకు కావలసిన జాగ్రత్తలను, సూచనలను మాకు తెలియచేసినందుకై స్తోత్రాలు. నిజముగా ఇంత వివరముగా మాకు అందించిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యపు వెలుగులో ఉన్న మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలను, మా ప్రియులను మీరు కనికరించి వారు ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరతలను తీర్చండి. వారి మీద ఉన్న ఏ దురాత్మలు ఏలుబడి చేస్తున్నా వాటిని తరిమి కొట్టండి. ఏ పాపపు బలహీనతలున్నా వారి యొద్ద నుండి తొలగింపు చేయండి. ఆ రీతిగానే వారిలో ఉన్న వ్యాధులను, రోగములను, బలహీనతలను, నొప్పులను వారి యొద్ద నుండి తీసివేయుటకు ఇప్పుడే మీ బలిష్టమైన హస్తమును వారి మీద చాపి వారిని స్వస్థపరచమని అడుగుతూ, పరిశుద్ధాత్మ తండ్రి, ఆ బిడ్డలను మీరు కనికరించండి. వారి మీద మీ హస్తం చాపి స్వస్థపరచండి. చదువుకుంటున్న విద్యార్థులను కనికరించమని యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ మొరపెడుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవాశీస్సులు ప్రభు కృప తోడైండును గాక. ఆమెన్. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా.
కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన నలిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మదీపము వెలిగించగా. రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి, సియోను చేర నడిపించుమా, సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
తరగని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా, నీ సన్నిధియే నాకు నీడాయను. ఘనమైన కార్యములు నీవు చేయగా, కొదువేమి లేదాయే నాకెన్నడు. ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా. బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా